హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చైతు మోటీ7. డియర్ స్టూడెంట్స్, కొత్త ఛానల్ మీకోసం పెట్టడం జరిగింది. సో మన చైతు 7, చైతు మామా 7 అండ్ చైతు బీటెక్ 7, చైతు 9th 10th 7 ఈ మల్టీ ఛానల్స్ ఉన్నాయి కదా నాన్న. ఆ ఛానల్లో మన సబ్స్క్రైబ్కి చాలామంది మోటివేషనల్ క్లాసెస్ కావాలని అడిగారు. సో వాళ్ళ కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. సో రెగ్యులర్గా మీరు లైవ్ స్ట్రీమ్స్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి కొంచెం మీకు కూడా నాలెడ్జ్ కావాలి, మీకు కొంచెం మెంటల్ స్ట్రాంగ్ ఉండాలి. మనం మెంటల్గా అండ్ ఫిజికల్గా మనం స్ట్రాంగ్ ఉండాలంటే మనకు కొంచెం మోటివేషనల్ క్లాసెస్ కావాలి. అర్థమైందా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ ఛానల్ ద్వారా మీకు మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వబోతున్నా. సో చాలామంది రెగ్యులర్గా సఫర్ అవుతుంటారు, స్టడీ పర్పస్లో కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్లో కూడా సఫర్ అవుతుంటారు. మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని సఫర్ అవుతుంటారు చాలామంది. ఆ ప్రాబ్లం నుంచి బయట పెట్టడానికి ఈ ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది నాన్న మీకు. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నా ప్రైమరీ జోన్లో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది హాస్టల్లో. ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయబోతున్నా. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఒక చిన్న నాలెడ్జ్ అయితే దొరుకుతుంది మీకు. అంటే నాలెడ్జ్ అంటే ఐ మీన్ మీకు ఒక చిన్న మోటివేషనల్ అవుతారని అనుకుంటున్నా. నాకు జరిగిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేయబోతున్నా. సో రెడీయా? యూ రెడీ? సో వింటారా? లాస్ట్ వరకు ఉంటారా? రైట్. సో ఇక్కడ నేను ఒక కోట్ ఇచ్చాను చూడండి. మెంటల్ పెయిన్ హర్ట్స్ మోర్ దెన్ ఫిజికల్ పెయిన్. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, మనకు ఫిజికల్ పెయిన్ కంటే మెంటల్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీకు, మనకు ఎవరైనా కొట్టారనుకో, ఒక 2-3 డేస్ వరకు మనకు అది పెయిన్ ఉంటుంది. దాని తర్వాత మనకు రికవరీ అయిపోతాం మనం. కానీ ఎవరైనా మనకు ఒక మాట అన్నారనుకో, మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ మనకు అది హర్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఏ పని చేయాలనుకున్నా అది మనకు డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఎందుకంటే ఆ మాట మనం తట్టుకోలేకపోతాం. సో ఎవరైనా మనకు ఒక మాట అన్నారనుకో, అది మనం డైజెషన్ అవ్వదు. ఇక మనకు అదే తిరుగుతూ ఉంటుంది. ఏదైనా పని చేస్తుంటే మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. సో ఈ కోట్ నాకు ఎందుకు మ్యాచ్ అవుతుందంటే, నాకు ఒక 7th క్లాస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి ఈ కోట్ సూటబుల్ అవుతుందని ఈ కోట్ రాయడం జరిగింది ఇక్కడ. సో డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దామా? చాలా బాగుంటుంది నాన్న. ఎందుకంటే సో నా స్టోరీ వల్ల ఈ వీడియోలో మీకు కొంచెం మోటివేట్ అవుతారని చెప్పబోతున్నా. సో స్టోరీ ఏంటంటే, 7th క్లాస్లో జరిగింది ఒక ఇన్సిడెంట్. అది 7th క్లాస్లో జరిగిన ఇన్సిడెంటు నా లైఫ్లో జరిగిన అది రియల్ ఇన్సిడెంట్. సో ఈరోజే ఎందుకు చెప్పబోతున్నా అనేది చాలా బాగుంటుంది నాన్న. లాస్ట్కి ట్విస్ట్ బాగుంటుంది. వినండి బాగుంటుంది. ఇప్పటికీ అది గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఆ స్టోరీ నాకు. ఎందుకంటే అది రియల్గా ప్రాక్టికల్గా నేను చేశాను కాబట్టి అది నాకు సక్సెస్ అయింది. ఆఫ్టర్నూన్ సెషన్ లంచ్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ తినేసి బయటికి వెళ్ళిపోయారు తిరగడానికి. నేను ఒక్కనే ఉండిపోయినా. ఒక టెన్నిస్ బాల్ ఉండే నా దగ్గర. అప్పుడు నేను ఏం చేసేటోని అంటే, ఆ టెన్నిస్ బాల్ తీసుకొని ఇట్లా వాల్కి కొట్టుకుంటూ క్యాచెస్ పట్టుకునేటోని. అంటే ఇట్లా త్రో చేసుకొని ఇట్లా క్యాచ్ పట్టేటోని. అప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ 2 o'clock, నాకు తెలిసి 2 to 3 మధ్యలో. కానీ అక్కడ వేరే వాళ్ళు వచ్చారు. అంటే వేరే రూమ్స్ నుంచి ఉండే స్టూడెంట్స్, మేబీ 8th 9th క్లాస్ అవుతున్నారు వాళ్ళు, పెద్ద పిల్లలే. నేను ఒక్కనే ఉండిపోయినా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు అక్కడ. నేను ఆడుకుంటుంటే అక్కడ బ్రదర్స్ వాళ్ళు, అంటే పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి, అరే తమ్మి ఈ బాల్ నాదిరా అన్నారు. అంటే అన్న ఇది నా బాలే అన్న, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఈ బాల్ తోటి ఆడుకుంటున్నా అన్న, ఈ బాల్ నాది, ఈ టెన్నిస్ బాల్ నాదే అన్న వాళ్ళకి. వాళ్ళు లేదు అని చెప్పి నన్ను ఇట్లా కింద పడేసి ఆ బాల్ తీసుకున్నారు నా దగ్గర నుంచి. ఆ టెన్నిస్ బాల్ లాక్కున్నారు. అన్న ఈ బాల్ నాదే అన్న, ప్లీజ్ అన్న ఈ బాల్ నాదే అన్న, మీది కాదన్న, నేను కొనుక్కున్నా అన్న, డబ్బులు పెట్టి కొనుక్కొని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు బయటికి పోయారు, అందుకని నేను ఒక్కనే ఆడుకుంటున్నా, ఈ బాల్ నాదే అన్న అని ఎంతో రిక్వెస్ట్ చేసిన. అయినా వాళ్ళు నా దగ్గర నుంచి బాల్ లాక్కొని నన్ను కింద పడేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను ఏడవలేదు అప్పుడు, చాలా బాధ అనిపించింది ఫస్ట్. ఎందుకంటే ఆ బాల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను లోన్లీగా ఫీల్ అయ్యేటప్పుడు నేను క్రికెట్ ఆడేటోని ఎక్కువ. హాస్టల్స్లో క్రికెట్ ఆడతాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి. కానీ ఆ బాల్, నేను బౌలింగ్ వేస్తాను ఎక్కువ. సో నాకు బాల్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. నా ఉన్న బాల్ పైసలు పెట్టి కొనుక్కున్నాను నేను. అది నాకు తెలిసి 10-15 రూపాయలు ఉండే అప్పుడు ఆ టైంలో. నేను అది కొనుక్కున్నా కష్టపడి, ఆ బాల్ని కొనుక్కొని నేను డైలీ ఆడేటోని. అయితే అన్నోళ్ళు వచ్చి ఆ బాల్ లాక్కుపోయారు.
ఇప్పుడు ఏం అర్థమైతే లేదు, ఎవరికి చెప్పాలో అర్థమైతే లేదు. ఆఫ్టర్నూన్ సెషన్ వెళ్ళిపోయారు అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక కింద కూర్చున్నా, ఇక కింద కూర్చొని బాధపడుతున్నాయి. ఇక ఈవినింగ్ సెషన్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఏమైందిరా చైతు ఇలా డల్గా ఉన్నావని అడిగారు. ఏం లేదురా అని మా ఫ్రెండ్స్కి అట్లా తప్పించుకున్నాను నేను. చెప్పురా ఏమైంది చెప్పురా అంటే ఏం లేదురా అన్న, అంతే. వాళ్ళకి ఏం చెప్పలే నేను. అన్న వాళ్ళు బాల్ తీసుకున్నారని చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేదు నేను, ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు. అప్పుడు ఈవినింగ్ అవుతుంది, అంటే 6:30 నుంచి మాకు ప్రేయర్ ఉంటుంది, లైన్లో నించోవాలి ఫుడ్ కోసం. ఎందుకంటే మాకు 7 o'clock నుంచి 7 నుంచి 7:30 మధ్యలో మాకు డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు, డిన్నర్ పెడతారు హాస్టల్లో. సో మేము అప్పుడు లైన్లో నించోవాలి ఇట్లా క్లాస్ వైజ్ నించున్నప్పుడు నేను 7th క్లాస్, పక్కన బ్రదర్స్ వాళ్ళు 8th 9th అట్లా ఉన్నారనమాట. సో ప్లేట్ పట్టుకొని నించుంటాం మేము. ప్లేట్ పట్టుకొని నించుంటే బ్రదర్స్ వాళ్ళు కొంచెం ముందు ఉన్నారు పక్క సైడ్ లైన్లో, నేను 7th లైన్లో ఉన్నా, 7th క్లాస్ లైన్లో. సో ఇట్లానే ప్లేట్ పట్టుకొని బ్రదర్ సైడ్ ఇట్లానే చూసేటోని సీరియస్గా. అంటే ఇట్లా ఒక సాడ్ ఫేస్ పెట్టుకొని ఇట్లనే వాళ్ళ సైడ్ చూస్తూ ఉండేటోని. బ్రదర్ సైడ్స్ వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు కదా, నా నుంచి బాల్ లాక్కున్న వాళ్ళ సైడ్ అట్లనే చూసేటోని నేను. వాళ్ళు తిరిగి చూసి ఏమైందిరా ఎందుకు చూస్తున్నావు, అట్లా ఎందుకు చూస్తున్నావు, ఏం పని నీకు, దెబ్బలు పడాలా కొట్టాలా మీకు అని అన్నారు. లేదన్నా సారీ అనాలి, ఏం లేదన్నా, ఏమొద్దన్నా అట్లా డ్రాప్ అవుట్ అయిపోయేటోని. అంటే దూరం వెళ్ళిపోయేటోని, భయపడి వెనకకి వెళ్ళిపోయేటోని. మళ్ళీ లైన్ అయిపోయింది, ఇక అన్నం పెట్టుకునే దగ్గర కూడా అట్లనే చూసేటోని, వాళ్ళ సైడే చూసేటోని, నేను ఇట్లనే చూసేటోని. వాళ్ళు నాకు కొట్టడానికి వచ్చేటప్పుడు అక్కడ వార్డెన్స్ ఉంటారు, కొట్టడానికి ఛాన్స్ ఉండదు. వార్డెన్స్ ఉంటారు, సార్లు ఉంటారు, పెద్దలు ఉంటారు. కానీ ఇట్లా బెదిరించేటోళ్ళు ఏమైందిరా ఎందుకు చూస్తున్నావు అట్లా అని బెదిరించేటోళ్ళు నాకు. ఇక నేను సారీ అన్న చెప్పుకొని ఇట్లా దూరం వెళ్ళిపోయేటోని. అట్లా ఆ రోజు డిన్నర్ అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ లైన్లో నించుంటాం, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లైన్లో నించుంటాం బ్రేక్ఫాస్ట్ కోసం. అప్పుడు కూడా అట్లనే చూసేటోని, అన్న వాళ్ళ సైడే చూసేటోని ఇట్లనే నేను. ఏమైందిరా ఎందుకు చూస్తున్నావు, ఎందుకంటే అక్కడ కొట్టడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే చాలామంది ఉంటారు, సార్స్ ఉంటారు, వార్డెన్స్ ఉంటారు. సో అక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి నన్ను కొట్టడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు అక్కడ, అందుకని వాళ్ళ సైడే చూస్తుంటాను నేను. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ వాళ్ళని అట్లనే చూసిన, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా అట్లనే చూసిన, ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ టైంలో కూడా అట్లనే లైన్లో చూస్తున్నా. అండ్ ఫుడ్ పట్టుకునేటప్పుడు, కర్రీస్ పట్టుకునేటప్పుడు కూడా వాళ్ళ సైడే చూస్తున్నా ఎక్కువ. అంటే వాళ్ళకి ఇట్లనే కోపంగా, ఇట్లా సీరియస్గా, ఇట్లా సాడ్గా చూస్తున్నా వాళ్ళ సైడ్ నేను. వాళ్ళు అరే ఈ తమ్మికి ఏదో అయిందిరా భయ్, ఇది ఊకే మనల్ని చూస్తున్నాడు, వీడు విని కొడదాం రా అని చెప్పి ఇట్లా అందరూ వాళ్ళు డిసైడ్ అయ్యి విని ఎట్లయినా కొడదామంటే, ఇక నన్ను కొట్టే టైంలో మా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళిపోయేటోడు నేను. వాళ్ళు నన్ను బెదిరియడానికి వచ్చేటోళ్ళు నా దగ్గర, రాగానే మా ఫ్రెండ్స్ పక్కనే వెళ్ళిపోతా. ఇక మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు రారు, ఎందుకంటే అందరూ ఉంటే గొడవలు అయితే మళ్ళీ హాస్టల్ వాడని గెలుస్తుందని రారు వాళ్ళు. సో అట్లా తప్పించుకుంటూ ఒక 4-5 days అయింది నాన్న, అది 4-5 days జరిగింది అది. అట్లనే నేను వాళ్ళని చూసుకుంటూ ఉండేటోని. ఒకరోజు నా నుంచి బాల్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే నాకు రిటర్న్ 5 days తర్వాత రిటర్న్ బాల్ ఇచ్చేసారు. ఇగోరా తమ్మి నీ బాల్ నీకు, నువ్వు తీసుకురా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక ఆనందం, సాధించినంత ఆనందం. నేను ఒక చిన్న ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసిన. నేను వాళ్ళతోటి గొడవ పడలేదు, మా ఫ్రెండ్స్కి చెప్పలేదు, హాస్టల్ వార్డెన్కి చెప్పలేదు, అక్కడ ఉన్న ఎవరికి చెప్పలేదు. నేను ఈ బాల్ లాక్కున్నారు, నా టెన్నిస్ బాల్ తీసుకున్నారు అని నేను ఎవరికి షేర్ చేయలేదు ఈ విషయం. 5 days వరకు వాళ్ళని కంటిన్యూస్గా అట్లనే చూసుకుంటూ ఉన్నాను నేను. అంటే లైన్లో ఫుడ్ పట్టుకునేటప్పుడు, బ్రేస్ చేసేటప్పుడు. సో వాళ్ళని ఇట్లనే సీరియస్గా చూడడం వల్ల వాళ్ళు నాకు కొట్టడానికి ఛాన్స్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒకవేళ కొడితే నేను ఒంటరిగా ఉంటే నన్ను కొట్టడానికి వచ్చేటోళ్ళు, కానీ నేను ఒంటరిగా లేకపోతుండే. ఎందుకంటే ఆ రోజు నా దగ్గర నుంచి బాల్ లాక్కున్న తర్వాత నుంచి నేను మా ఫ్రెండ్స్ పక్కనే ఉండేటోని. ఇక లైన్లో అయితే అందరు ఉంటారు కాబట్టి అక్కడ ఎవరు కొట్టరు. సో పడుకునేటప్పుడు ఎవరు రారు, ఎందుకంటే మేము డోర్లు వేసుకుంటాం హాస్టల్లో కాబట్టి. సో ఇది ఒక జరిగిన ఇన్సిడెంట్ నాన్న. ఈ స్టోరీ ద్వారా మీకేం అర్థమవుతుందంటే, సో 5 days తర్వాత వాళ్ళే నాకు రిటర్న్ వచ్చి బాల్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అది.
సో ఈ ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమైందా? నేను వాళ్ళతోటి ఫైట్ చేయలేదు, వాళ్ళతోటి నేను గొడవ పడలేదు, అయినా నా బాల్ నాకు రిటర్న్ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు ఆలోచించండి ఒకసారి. నేను వాళ్ళతోటి ఫైట్ చేయలేదు, అయినా నాకు బాల్ నాకు ఇచ్చిర్రు, రిటర్న్ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిరంటే దట్ ఈస్ కాల్డ్ మెంటల్ పెయిన్. సో వాళ్ళని నేను మెంటల్ పెయిన్ స్టార్ట్ చేసిన. ఫిజికల్గా నేను ఫైట్ చేయలేదు వాళ్ళతోటి. అర్థమైందా? నేను వాళ్ళతోటి ఫిజికల్గా నేను ఫైట్ చేయలేదు, మెంటల్ ఫైట్ చేసిన. ఆ బాల్ నాదే అని వాళ్ళకి మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్ 3 times అండ్ బ్రేక్ఫాస్ట్ కాకముందు అంటే రెడీ అయ్యేటప్పుడు కూడా మేము స్నానానికి వెళ్తాం కదా, అక్కడ కూడా. సో ఎవ్రీ మూమెంట్ వాళ్ళనే అబ్జర్వ్ చేయడం వల్ల, వాళ్ళనే చూస్తూ ఉండడం వల్ల వాళ్ళకు మెంటల్ పెయిన్ ఫీల్ అయ్యారు. వాళ్ళు నన్ను కొట్టిన వాళ్ళు, నా దగ్గర నుంచి బాల్ లాక్కున్న వాళ్ళు, ఆ బ్రదర్స్ నాకు ఫీల్ అయ్యారు. అరే అనవసరంగా ఈయనతోటి ఎందుకు పెట్టుకున్నాం రా, వీడు ఊకే మనకు నాగపాము లెక్క పట్టుకున్నాడు, ఊకే ఇట్లనే చూస్తున్నాడు 4-5 days నుంచి సీరియస్గా, ఈయన బాల్ ఈయనకి ఇచ్చేద్దాం రా బాబు, వీడు మనకు తలకాయ నొప్పి అయ్యేటట్టున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నట్టున్నారు మనసులో. 5 days తర్వాత రిటర్న్ వచ్చి బాల్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో అది నాన్న, సారీ తమ్ముడు అన్నారు మళ్ళీ. సారీ తమ్ముడు, ఇది నీ బాలే, ఇది మా బాల్ కాదు, నీ బాలే తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు అప్పుడు. సో అది బేటా, అంటే ఫిజికల్ పెయిన్ కంటే మెంటల్ పెయిన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అర్థమైందా? నేను చేసిన ఒక చిన్న ప్రాక్టికల్ అది. నేను ఫైట్ చేయకుండా మెంటల్ ఫైట్ చేసిన, అంటే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్గా వాళ్ళకి ఊకే నేను అట్లా డిస్టర్బెన్స్ చేసిన, ఐ కాంటాక్ట్ తోటి డిస్టర్బెన్స్ చేయడం వల్ల వాళ్ళు నాకు రిటర్న్ వచ్చి బాల్ ఇచ్చి వెళ్ళిపోయారు. అది. సో ఈ స్టోరీ ద్వారా మీకేం అర్థమైందంటే, ఎప్పుడైనా నాకు కూడా ఎవరైనా ఒక మాట అంటే మనం రిటర్న్ అనకూడదు. బ్రెయిన్లెస్ క్యాండిడేట్ ట్రోల్ చేస్తుంటారు, మాట్లాడతారు ఎక్కువ, అంటే తిడుతుంటారు మనల్ని. మనం ఏ తప్పు చేసినా తప్పు చేయకపోయినా మనకు ఎక్కువ తిడుతుంటారు. వాళ్ళతోటి మనం ఆర్గ్యుమెంట్ చేయొద్దు ఎప్పుడైనా. మెంటల్ ఫైట్ చేయండి, ఫిజికల్ ఫైట్కి వెళ్ళకండి. ఫిజికల్ ఫైట్ అంటే కొట్టుకోవడం, ఇట్లా దెబ్బలు తగిలించుకోవడం ఇలాంటివి చేయకూడదు. మెంటల్ ఫైట్ చేయాలి. మెంటల్ ఫైట్ ఒక్కొక్క వాళ్ళు చెప్పే క్వశ్చన్స్కి మన టక్కన ఆన్సర్ ఎట్లా ఉండాలంటే జీనియస్గా ఉండాలి ఆన్సర్. మన దగ్గర జీనియస్ ఆన్సర్స్ ఉండాలి. ఆన్సర్ చెప్తే వాళ్ళు షాక్ అయిపోవాలి, అట్లా మనం ఆన్సర్ ఇవ్వాలి. నేను చూడండి సైలెంట్గానే ఉన్నా, వాళ్ళతోటి మాటల యుద్ధం చేయలేదు. నేను వాళ్ళని తిట్టలేదు, ఫస్ట్ వాళ్ళు నన్ను తిట్టిర్రు, అరే పోరా వాళ్ళు తిడుతున్నారు నన్ను, కానీ నేను వాళ్ళని రిటర్న్ తిట్టలేదు. వాళ్ళు నాకు కొట్టడానికి వచ్చారు, నేను రిటర్న్ కొట్టలేదు వాళ్ళకి. తెలుసా? ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మనం ఏం చెప్తాం, టక్కన పోయి ఫ్రెండ్స్కి చెప్తాం, లేదంటే వార్డెన్కో ఎవరికో కంప్లైంట్ చేస్తాం. కానీ నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఒకవేళ నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను అనుకో, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక సీరియస్ అయిపోతారు. వాళ్ళు అరే మా ఫ్రెండ్ని కూడా ఇట్లా కొడతారా అని చెప్పి ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్ చేసుకోవడం, ఇద్దరిని కొట్టుకోవడం, అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు కొట్టుకోవడం వల్ల హాస్టల్ వార్డెన్ దగ్గర పోతారు. మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. వాళ్ళని కొడతారు, నన్ను కొడతారు అనవసరంగా. సో ఇదంతా ఎందుకని నాకు అప్పుడే ఆలోచించిన నేను, ఇవన్నీ ఎందుకని చెప్పి నేనే ఒక ప్రశాంతంగా కూర్చొని ఇది చేద్దాం అనుకున్నా. నేను మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేసిన. సో ఇది నాన్న, ఇదే కాదు నాకు 7th క్లాస్లోనే కాదు, నాకు బీటెక్లో కూడా ఈ ప్రాక్టికల్ చేసిన. నేను ఇంటర్లో కూడా ఇదే ప్రాక్టికల్ ఫాలో అయినా. ఎందుకంటే నాకు ఎవరైనా కొట్టడానికి వస్తే నేను కొట్టించుకునేటోని, కానీ రిటర్న్ కొట్టకపోతుండే. కానీ ఒక 1 week తర్వాత వాళ్ళే నాకు సారీ అని చెప్తారు. చెప్పేటట్టు చేసుకుంటాను నేను. ఎందుకంటే మనము ఫిజికల్గా ఫైట్ చేయకపోయినా మెంటల్ ఫైట్ చేస్తాను నేను ఎక్కువ. అంటే మెంటల్ ఫైట్ చేయాలి, వాళ్ళకంటే మనం బెటర్ అని చూపించుకోవాలి. అది నాన్న. సో మీరు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్ ఫైట్కి వెళ్ళకండి, ఎవరిని మీరు కొట్టకండి. అంటే ఎవరైనా అనవసరంగా అయితే మనకు కొట్టరు, వాళ్ళ తరపున అది రాంగ్ ఉన్నా వాళ్ళు మనం కొట్టడానికి వచ్చినప్పుడు మనం రిటర్న్ కొట్టకండి. సో దీనికి ఒక సొల్యూషన్ ఎత్తుకండి, ఒక కూర్చొని దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏముంటుంది అని ఆలోచించి అప్పుడు ట్రై చేయండి. కానీ ఫిజికల్ ఫైట్కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే నాన్న, ఫిజికల్ ఫైట్ చేయడానికి మనం హీరోస్ ఏం కాం. సో మనం స్టూడెంట్స్ కాబట్టి మనం స్టూడెంట్ జోన్లోనే ఉండాలి.
కొట్టుకునే అంటే ఫైట్ చేసే అంత రేంజ్కి వెళ్ళకూడదు మనం. సో ఎందుకంటే మనం ఎంత స్మూత్గా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. సో ప్రైమరీ ఏజ్లో మనం ఫైట్లకి ఇట్లాంటి గొడవలకి అలవాటైనాం అనుకో, మనకు ఎడ్యుకేషన్ ప్రాపర్గా రాదు. ఎందుకంటే మన అజెండా ఫైట్ చేయడం కాదు, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి మన దగ్గర, మంచి జాబ్ సంపాదించాలనే మోటివ్ ఉండాలి మన దగ్గర. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. అర్థమైందా నాన్న? సో బాగుందా స్టోరీ? రైట్. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను చాలా స్లోగానే మాట్లాడినా ఈ వీడియోలో, ఎందుకంటే క్లాస్లో అయితే గట్టిగా వరులుతుంటా. సో ఇది ఇది ఇట్లనే చెప్పాలనిపించింది నాకు. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.